ఎవ్రీ సండే 10 o'clock అనిపిస్తుంది. ప్రొకాస్టినేషన్ మూడ్లోకి వెళ్ళిపోవచ్చు అందరూ, రైట్? సో ఇది సైలెంట్ కిల్లర్ ఫర్ ఎవ్రీబడి, రైట్? సో ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ బైబ్లికలీ ఎట్ ప్రొకాస్టినేషన్, అండ్ మేబీ అన్నా క్యాన్ కరెక్ట్ మీ, బట్ డైరెక్ట్గా ప్రొకాస్టినేషన్ ఇది అని బైబిల్లో లేకపోవచ్చు, బట్ దెర్ ఆర్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ విచ్ హెల్ప్ us అండర్స్టాండ్ దట్ ప్రొకాస్టినేషన్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సిన్, రైట్? ఎందుకంటే ఇఫ్ యూ స్టార్ట్ ఫాలోయింగ్ ప్రొకాస్టినేషన్, ఫస్ట్ సైన్ ఈజ్ యూ విల్ బికమ్ లేజీ. దీంట్లో డైరెక్ట్గా బైబిల్లో దెర్ ఆర్ మల్టిపుల్ వర్సెస్ విచ్ సేస్ దట్ ఇఫ్ యూ ఆర్ లేజీ దెన్ యు ఆర్ ఓకే, కథం, రైట్? సో దట్ ఈస్ ప్రొకాస్టినేషన్, రైట్? ఇంకా చాలా ఉన్నాయి, అండ్ విల్ గో బ్రో నెక్స్ట్ స్లైడ్. సో హౌ కామన్ ఈస్ ప్రొకాస్టినేషన్? సో దెర్ ఇస్ అ స్టడీ, ఐ థింక్ ఈ స్టడీ 2017లోనో 2018లోనో అయింది. మనం ఇప్పుడు 2024లో తీసుకుంటే ది 75% కుడ్ బి ఈజీలీ 90%. ఇప్పుడు మనకు వచ్చిన కొత్త థింగ్స్ అన్నిటిని బట్టి, రైట్? సో అక్కడ ఐ మీన్ లాంగ్ టెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే, కొంతమంది మేము దాన్ని యాక్టివ్గా హ్యాండిల్ చేస్తున్నాం అని యాక్సెప్ట్ చేసినప్పటికీ, ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, ఐ థింక్ అట్లీస్ట్ 5 years బ్యాక్ అనుకుందాం, 75% ఆఫ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ వేర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొకాస్టినేషన్, రైట్? మనకి చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు రాకపోవడానికి, ఉద్యోగాలు వచ్చినా సరిగ్గా చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఇదే. ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు ఇంక్లూడింగ్ మీ, హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ దట్ నేను అదే రోజు ఉద్యోగంలో కష్టపడినంత చదువుకున్నప్పుడు కష్టపడి ఉంటే ఈరోజు నా లైఫ్ ఎలా ఉండేది అని ఎంతమంది అనుకుంటున్నారు? అందరూ. బాస్, ఎవ్రీబడి హూ ఈస్ వర్కింగ్ హ్యాస్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, రైట్? నేను గనక అప్పుడే కాస్త కష్టపడి ఉంటే నా లైఫ్ ఎలా ఉండేది ఈరోజు అని, రైట్? బట్ క్యాన్ వీ డూ సంథింగ్ టుడే, రైట్? అంటే వీ కెనాట్ డెఫినెట్లీ చేంజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, బట్ వీ కెన్ డెఫినెట్లీ వర్క్ వాట్స్ హ్యాపెనింగ్ టుడే అండ్ టేక్ some positivity from it and move forward, right? Definitely we can see a change. But somebody for who is in college or who is in school, right, it's time for you that you will not procrastinate at things. It could be anything, right? నా దగ్గర టైం లేదు, నా దగ్గర ఇంకోటి ఏదో లేదు, అది లేదు, నాకు ఫెసిలిటీస్ లేవు, కరెంట్ లేదు, ఇవన్నీ సాకులు అంతే, రైట్? ఇవన్నీ జస్ట్ రీజన్స్, ఎక్స్క్యూజెస్. ఆఫీస్లో అంటే ఐఎమ్ జస్ట్ టెలింగ్ గివింగ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ సమ్ రీజనింగ్ ఫర్ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ స్టడీయింగ్ నౌ ఈజ్ దట్, మీరు ఈ రీజన్స్ చెప్తే మీ కాలేజ్లో ఫ్యాకల్టీ టీచర్స్ యాక్సెప్ట్ చేస్తారేమో, కానీ ఆఫీస్లో బ్రో నిన్న నాకు నడుము నొప్పి వచ్చింది, తలనొప్పి వచ్చింది అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. నేను మీకు దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఎస్టర్డే ఇన్ మై ఆఫీస్, ఐల్ టెల్ వాట్ ఇట్ ఈస్. నా టీంలో ఒక అబ్బాయి వర్షం వచ్చి కింద పడిపోయాడు, కాలు ఇక్కడ ఏదో అయింది, రైట్? సో 2 weeks నేను అబ్బాయికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాను, బట్ డాక్టర్ సజెస్టెడ్ 6 weeks. సో నాకు 6 weeks ఇచ్చేంత క్యాపబిలిటీ లేదు, ఐల్ హ్యావ్ టు టాక్ టు హెడ్ హెచ్ఆర్ ఆర్ మై హెచ్ఓడి, రైట్? సో నేను హెచ్ఆర్కి మెసేజ్ చేశాను, బ్రో దిస్ ఈజ్ అ సీన్ అని. బ్రో పని చేస్తాడా మనోడు అని అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్, చేస్తాడు బ్రో అంటే, బ్రో చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వచ్చు బ్రో, లేకపోతే ఏదో ఒక రీజన్ చెప్పి పంపించేద్దాం. దిస్ ఈజ్ అ సీన్. అబ్బాయికి ఏమైంది? కాలు నొప్పి అయింది, కింద పడ్డాడు, హీ కెనాట్ వాక్, డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ నాట్ టు వాక్, రైట్? పని చేస్తున్నాడు కాబట్టే నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన, ఫస్ట్ కేస్. సెకండ్ కేస్, మై బాస్ ఈజ్ ఆల్సో లుకింగ్ ఎట్ విల్ హీ వర్క్, రైట్? సో వాట్ ఈస్ హెల్పింగ్ అస్ టు సేఫ్ గార్డ్ అవర్ జాబ్స్ ఈజ్ యువర్ హార్డ్ వర్క్, రైట్? ఫర్ సంబడి ఇన్ కాలేజ్, if you want to sit in that boss position,
యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, రైట్ బ్రో? నెక్స్ట్ స్లైడ్. సో ఇది ఒక, ఐ మీన్, వన్ బైబిలికల్ వర్స్, ఆల్ డిసిప్లైన్ ఫర్ అ మూమెంట్ సీమ్స్ నాట్ టు బి జాయ్ఫుల్ బట్ సారోఫుల్. జస్ట్ విల్ ట్రై టు డీకోడ్, రైట్? ఏంటి దాని మీనింగ్ ఏంటి? డిసిప్లైన్ అంట ఆ మూమెంట్ వరకు ఇది బాగాలేదు అని అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటుంది, మస్తు హ్యాపీగా ఉంటుంది. అండ్ డిసిప్లైన్ ఇప్పుడు చర్చ్లో డిసిప్లైన్ అనుకుందాం, లీవ్ స్మాల్ కిడ్స్, వాళ్ళు ఆడుకుంటారు, దాన్ని మనం డిసిప్లైన్లోకి కోటాలో కన్సిడర్ చేయలేము. అన్న మంచి ఇక్కడ వాక్యం చెప్తా ఉంటాడు, మన వాళ్ళు ఒక అన్నకి ఇక్కడ నుంచి మంచి వ్యూ ఉంటుంది, బట్ ఒక 10-15% మంది హ్యాపీగా పడుకుంటారు, రైట్? మనలో ఎంతమంది ఉన్నారు నాకు తెలీదు, బట్ దెర్ ఆర్ పీపుల్ హూ స్లీప్ ఇన్ ద చర్చ్. అన్నకి ఇక్కడ నుంచి మంచి వ్యూ ఉంటుంది, బట్ అన్న కూడా ఐ డోంట్ నో ఇక్కడ ఎవరు పడుకోవట్లేదు. ఐఎమ్ లక్కీ దట్ ఎవ్రీబడి ఈజ్ లిసనింగ్, రైట్? సో అది దట్ ఈస్ డిసిప్లైన్. ఎనీథింగ్ కుడ్ బి డిసిప్లైన్. స్టాండింగ్ ఇన్ లైన్ కుడ్ బి డిసిప్లైన్, రైట్? మనం కింద లంచ్ చేసేటప్పుడు మనలోనే చెప్తున్నాం, బయటకు కూడా వెళ్ళట్లేదు, రైట్? వీ కెన్ హ్యాపీలీ స్టాండ్ ఇన్ లైన్ అండ్ టేక్ ఫుడ్ ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీబడి, రైట్? కానీ మధ్య మధ్యలో మనం ఎక్కువ మోటివేషన్ వచ్చి పక్క నుంచి వెళ్ళిపోతాం, రైట్? సో ఆ మూమెంట్లో మనకు జాయ్ఫుల్గానే ఉంటుంది, సారోఫుల్గానే ఉంటుంది. బట్ దోస్ హూ హ్యావ్ బీన్ ట్రైన్డ్ బై ఇట్, ఆఫ్టర్వర్డ్స్ ఇట్ ఈల్డ్స్ పీస్ఫుల్ ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్. అంటే డిసిప్లిన్ ఎప్పుడు కూడా, కష్టపడడం ఎప్పుడు కూడా ఆ రోజు మనకేమీ హ్యాపీనెస్ ఇవ్వదు, రైట్? ఆ రోజు మనకి కాస్త బాధగానే ఉంటుంది, నొప్పులు వస్తాయి, కష్టపడ్డాం కాబట్టి. బట్ ఆ బెనిఫిట్స్ లేటర్ విల్ రీప్. ఆ టైం పీరియడ్ ఎంత అనేది మనకు బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, రైట్? సంబడి 40 years, 7 years, 21 years, అట్లా దేర్ ఆర్. మనకు మంత్స్ ఉండొచ్చు, మనకు కూడా ఇయర్స్ ఉండొచ్చు. బట్ మనం ఎప్పుడైతే డిసిప్లిన్ని కోల్పోతామో, రైట్, దెన్ స్టార్ట్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ అ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ ఫెయిల్యూర్. మళ్ళీ అక్కడ నుంచి ఇంకో డెఫినేషన్ తీయకండి, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అని, రైట్? సో అది సైకిల్ బ్రో. మేము డిసిప్లైన్ వదిలేస్తే ఫెయిల్ అవుతాం, మళ్ళీ సక్సెస్కి స్టెప్పింగ్ స్టోన్ కాబట్టి నాట్ హ్యావింగ్ డిసిప్లైన్ ఈజ్ సైన్ ఆఫ్ సక్సెస్ అని. లెట్స్ నాట్ డూ A to B, B to C, రైట్ బ్రో? నెక్స్ట్ స్లైడ్. ఇది ఎంతమంది విన్నారు? డోపమైన్. ఓకే, 1, 2, ఆల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కమ్ ఆన్. 3, 4. ఓకే బ్రో, శామ్ చెప్పు డోపమైన్. Okay, any other definition? Okay, it's a happy hormone. Okay, right. Okay, inka హ్యాపీగా ఉండడం. ఓకే, హ్యాపీ హార్మోన్, సారీ, యా. ఓకే, సో మనం విల్ డ్వెల్ ఇన్ టు ఇట్. హ్యాపీ హార్మోన్, సాడ్ హార్మోన్, లేకపోతే ఫ్యాక్ట్ ఈజ్ ఇట్ ఈస్ అ హార్మోన్ రిలీజ్డ్ బై మైండ్ విచ్ డిఫైన్స్ అవర్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ హౌ వీ హ్యావ్ టు కంటిన్యూ, రైట్? సో అంటే ఒక్కొక్కసారి దీన్ని మనం స్మాల్ జాయ్స్ అనొచ్చు. ఇట్స్ ఎ హ్యాపీ హార్మోన్, బట్ మనం ఎప్పుడైతే బ్యాడ్ థింగ్స్ని అలవాటు చేసుకుంటామో దట్ ఆల్సో రిలీజెస్ డోపమైన్ విచ్ గివ్స్ యూ స్మాల్ జాయ్స్ ఆర్ స్మాల్ హ్యాపీనెస్. ఓకే, సో థింక్ త్రూ దిస్. procrastination has a relationship with dopamine, రైట్? నేను స్టార్టింగే మీకు కొంచెం హెవీగా ఉంటుందని ఎందుకు చెప్పాను అంటే, ఈ టర్మ్స్ అన్నీ కొత్తగా ఉండి ప్లస్ మనం రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అందరం యూత్ కాబట్టి హాట్ బ్లడ్, బ్రెయిన్ ఫాస్ట్గా వర్క్ చేస్తుందని కొంచెం కాంప్లెక్స్ వర్డ్స్ పిక్ చేసుకుని వచ్చిన. ఓకే, రైట్? ఓకే బ్రో, నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో దిస్ ఈజ్
నాన్ మెడికల్ డెఫినేషన్, దాంట్లో కూడా మెడికల్ టర్మ్స్ ఉన్నాయి, బట్ డోపమైన్ ఈజ్ అ న్యూరో ట్రాన్స్మిటర్ మేడ్ ఇన్ యువర్ బ్రెయిన్. ఇట్ ప్లేస్ ఎ రోల్ యాజ్ అ రివార్డ్ సెంటర్, లైక్ happy this thing, happy reward something, and in many body functions including memory, movement, motivation, mood, and more. So dopamine is something what decides how you have to be. It is a hormone released based on the state you are right now, right? Okoksari we'll get into that. It makes us happy. If you are sad, it makes you sad. If you are happy, it makes you happy, right? So every time it defines your state of mind. Okay, so dopamine is a very critical element, or what is that? Hormone in our body. Okay, next slide, bro. Bro, ఎంతమంది ఫాలో అవుతున్నారు? అందరు ఫాలో అవుతున్నారు కదా? ఓకే, సో గుడ్ సోర్సెస్ లేవా అంటే గుడ్ సోర్సెస్ ఉన్నాయి, బట్ మనకు గుడ్ సోర్సెస్తో అవసరం ఉంది, బట్ దాంతో కంటే ఎక్కువ అవసరం బ్యాడ్ ఏంటి అని ఉంది, రైట్? సో 20 బ్యాడ్ సోర్సెస్ ఆఫ్ డోపమైన్ ఆర్ డ్రగ్స్, ఆల్కహాల్, జంక్ ఫుడ్, గ్యాంబ్లింగ్. బ్రో నో కమ్ బ్యాక్, స్లో, రైట్? మనకి ఐఎమ్ ప్రెటీ షూర్ ఇక్కడ ఎవరు డ్రగ్స్ చేస్తలేరు అని, బట్ ఎవరన్నా ఉంటే ఆమెన్ చేస్తలేరు కదా? ఎంతమందికి డ్రగ్స్ అలవాటు ఉంది చేయలేపండి. ఓకే, వీఆర్ హ్యాపీ దట్ నో బడీ ఈజ్ రేజింగ్. ఓకే, ఆల్కహాల్, ప్లీజ్ గైస్ కమాన్. ఇక్కడ బెంజమిన్ అన్న లేడు అనుకోండి కాసేపు. ఓకే, రైట్? సో జంక్ ఫుడ్, వావ్, ఏమేమి జంక్ ఫుడ్ కేటగిరీలు ఏమేమి ఇద్దాం? ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ, బర్గర్, చైనీస్, ఆల్ బేకరీ ఐటమ్స్, ఇటాలియన్, కాంటినెంటల్, చైనీస్. సి జంక్ ఫుడ్ అంటే ఇనేవే మనం చెప్పినవన్నీ ఒక్కొక్కసారి ఎగ్జాంపుల్స్ కాకపోవచ్చు. జంక్ ఫుడ్ విచ్ ఈజ్ వెరీ ఫాస్ట్లీ ఫిల్లింగ్ యువర్ టమ్మీ, రైట్? ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ హౌ యూ మేక్ ఇట్. సో పానీపూరి బండి మీద తింటే అన్హెల్దీ జంక్ ఫుడ్, కానీ ఇంట్లో చేసుకుని ఓపిక్గా చేసుకుని నీట్గా చేసుకుని తింటే ఐ డోంట్ థింక్ ఇట్స్ హార్మ్ఫుల్, రైట్? మొన్న మన హైదరాబాద్లో కూడా ఫుడ్ రేట్ జరిగినప్పుడు హెల్త్ ఇన్స్పెక్టర్ హ్యాస్ టోల్డ్, బాస్ పానీపూరి తిన్నారంటే మీరు టైఫాయిడ్ మందులు తెచ్చి రెడీగా పెట్టుకోండి అని చెప్పినారు, రైట్? సో జంక్ ఫుడ్ ఈజ్ ఆల్సో ఫాలోయింగ్ ఇన్ ద కేటగిరీ విచ్ రిలీజెస్ డోపమైన్ విచ్ ఈస్ గివింగ్ యూ స్మాల్ జాయ్స్, రైట్? సో again in a long term it's not healthy, right? Gambling మనం ఎవరం చేయం, బట్ నెక్స్ట్ 4లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. ఎవరన్నా ఆల్రెడీ చదివేసి ఉంటే దే నో ఇట్, బట్ వావ్, మన దగ్గర మొత్తం ఫాస్ట్ గ్రాస్పర్స్. బ్రో నెక్స్ట్ స్లైడ్. సోషల్ మీడియా, పోర్నోగ్రఫీ, షాపింగ్ అండ్ ప్రొకాస్టినేషన్. దీంట్లో నేను కావాలని ఏం యాడ్ చేయలేదు, ఓకే? నేను ఒక ఆర్టికల్ స్టడీ చేసి దాని నుంచి తీసుకున్న ఇన్సైట్సే. అంటే నాకు రైట్ సైడ్ నుంచి ఇది మన జంక్ ఫుడ్, షాపింగ్ కావాలని యాడ్ చేసినానేమో అని ఒక సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, రైట్? ఓకే, అంటే ఈ మధ్య అబ్బాయిలు కూడా షాపింగ్ ఎక్కువైపోయింది, దట్స్ వాట్ ఐ ఫీల్. ఎస్, హౌ మెనీ ఆఫ్ ఉమెన్ యాక్సెప్ట్ దట్ మొగాళ్ళకు కూడా బట్టలు పిచ్చి ఎక్కువైపోయింది ఈ మధ్య అని? వావ్, ఏదైనా షాపింగ్.
ఓకే, సో షాపింగ్ ఈజ్ ఆల్సో ఇన్ దట్ లిస్ట్. జంక్ ఫుడ్ ఒకటి, అంటే ఇవి మనం రెగ్యులర్గా చేసేవి కూడా డోపమైన్కి ఇంపాక్ట్ అవుతున్నాయని, దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు రికాల్. నౌ సోషల్ మీడియా కూడా ఈ డోపమైన్కి రీజన్ ఏంది అంటే, సోషల్ మీడియా కెన్ కాజ్ అన్ అన్యాచురల్ ఇంక్రీజ్ ఇన్ డోపమైన్ లెవెల్స్ లీడింగ్ టు అడిక్షన్ అండ్ అదర్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్. రైట్, ఇక్కడ విల్ టేక్ 5-6 minutes టు అండర్స్టాండ్ దిస్. డోపమైన్కి, ప్రొకాస్టినేషన్కి, సోషల్ మీడియాకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, అన్న నాకు ఇచ్చిన టైంలో ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది, బట్ ఐల్ టేక్ మోర్ 10-15 minutes. ఓకే, సో ఒకటి, ఇఫ్ వి క్లియర్లీ లుక్ ఎట్ ద డెఫినేషన్, ద డోపమైన్ ఈజ్ నాట్ ఇంక్రీజింగ్ న్యాచురల్లీ, ఇట్స్ అ అన్యాచురల్ ఇంక్రీజ్. రైట్, when we look at happy sources, it has food, it has fruits, ఇవన్నీ ఉన్నాయి డోపమైన్ న్యాచురల్గా ఇంక్రీజ్ చేయడానికి. రైట్, ఇఫ్ యూ నో ఆర్ డోంట్ నో, స్మోకింగ్ సిగరెట్స్ ఆల్సో ఇంక్రీజెస్ యువర్ డోపమైన్ లెవెల్. ఓకే, సో సోషల్ మీడియా క్యాన్ కాజ్ అన్యాచురల్ ఇంక్రీజ్ ఇన్ డోపమైన్ లెవెల్స్. అన్యాచురల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ నెగటివ్ టర్మ్. రైట్, మనం ఇక్కడ ఆల్కహాల్తో అయినా, సిగరెట్తో అయినా, జంక్ ఫుడ్తో అయినా, we are sending something into the body which is helping brain to release that dopamine, right, that hormone. But social media కేసులో ఏమవుతుంది, నువ్వు బాడీలోకి ఏం పంపించట్లేదు కదా, అయినా హార్మోన్ ఎందుకు వస్తుంది? అడగాలి కదా హార్మోన్ని, ఎందుకు వస్తున్నావు అని. రైట్, ఆ హార్మోన్ ఎందుకు వస్తుంది అంటే, ఏంజల్ చెప్పిన డెఫినేషన్ని తీసుకుని వెళ్తే, ఇట్స్ అ స్మాల్ జాయ్. Right, small joys. If we look at the pattern of social media usage, మనం సీరియస్గా ఏదో పని చేస్తూ ఉంటాం. ఓకే, ఒక 5 minutes షార్ట్ బ్రేక్ కావాలనిపిస్తుంది. మనం ఆ 5 minutesలో ఏం చేయగలం మ్యాక్సిమం? రీల్స్. చేసిన డబ్బులు వచ్చాయి కదా చూస్తే. రైట్, సో ఈ అంటే ఆ డోపమైన్ రిలీజ్ చేయడానికి మనకి ఎప్పుడైతే బ్రేక్ కావాలనిపిస్తుందో, ఇట్స్ అ స్మాల్ బ్రేక్ అవర్ మైండ్ ఈజ్ ఆస్కింగ్, అండ్ వీఆర్ హ్యాబిట్వేటింగ్ అవర్ మైండ్ టు ఫాల్ ఇన్ దట్ సైకిల్. రైట్, అంటే నీకు ఆ స్మాల్ జాయ్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే మనం ఒక్క 5 minutes మనం రీల్స్ చూద్దామని ఓపెన్ చేస్తే మన కంట్రోల్లో ఉందా? మనం ఫస్ట్ చూసిన 2 slides అంటే నైఫ్, పెన్ను, ఇవి మన కంట్రోల్లో ఉన్నాయి, ఇది మన కంట్రోల్లో లేదు. రైట్, సో ఎందుకు లేదు? అట్లా మన మైండ్లో కంట్రోల్ లేదు కాబట్టి ఈ అన్యాచురల్ ఇంక్రీజ్ ఆఫ్ డోపమైన్ అనేది జరుగుతుంది. రైట్, సో మనం చాలా ప్రొడక్టివిటీ టాస్క్ చేస్తున్నప్పుడు ఓ 5 minutes బ్రేక్ తీసుకుందామని ఫోన్ తీసి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏదో ఒకటి ఓపెన్ చేసి షార్ట్స్, రీల్స్ ఆన్ చేయగానే మనం 1 గంట తినేస్తున్నాం. రైట్, వీఆర్ జస్ట్ రైట్, సో మనం చేసిన ప్రొడక్టివ్ టాస్క్ ఏమైంది? మడత పెట్టి సజపైన పెట్టేసినాం. రైట్, ఇప్పుడు దీన్ని మనం ప్రొకాస్టినేషన్ అందామా, లేజినెస్ అందామా? ఆన్సర్స్. రైట్, ఇట్స్ నాట్ లేజినెస్. డెఫినెట్లీ ఇట్స్ నాట్ లేజినెస్, బికాజ్ యూ హ్యావ్ స్టార్టెడ్, యూ వాంటెడ్ టు డూ, నీకు డోపమైన్ హిట్ దొరికింది, నువ్వు చిన్న టైం కోసం హ్యాపీ అయిపోయినావు, డన్. నీ ప్రొడక్టివ్ టాస్క్ ఏమైంది? సూట్ కేసులో పెట్టి పైన పెట్టేసినాం, అయిపోయింది. ఈలోపు ఇంకో అర్జెంట్ టాస్క్ వస్తుంది, దాని మీద పడిపోతావు. నీ బాస్ నెక్స్ట్ వీక్ ఎప్పుడో పిలిచారు, ఇది ఏమైందిరా అని అడిగితే నాకేం తెలుసు, చూసి చెప్తా, స్టేటస్ చెప్తాను అని చెప్పి విల్ ఫైండ్ సమ్ ఎక్స్క్యూజెస్. రైట్, సో అందుకు సోషల్ మీడియా బ్యాడా అన్న క్వశ్చన్ లాస్ట్కి అడుగుతా, బట్ యూ కీప్ థింకింగ్ ఈ సోషల్ మీడియా బ్యాడ్. మై ఆన్సర్ ఈజ్ నో. ఓకే, బట్ యూ గైస్ కీప్ థింకింగ్ అండ్ టెల్ మీ ఆన్సర్. ఓకే బ్రో, నెక్స్ట్ స్లైడ్. సో ఆ లాస్ట్ పాయింట్లో కూడా డోపమైన్ ఇంపాక్ట్ ఇవ్వడానికి ప్రొకాస్టినేషన్ కూడా ఒక రీజన్. ఓకే, నెక్స్ట్ ఎక్సెసివ్ ఎక్సర్సైజ్, వర్క్హాలిజం, ఓవర్ ఈటింగ్ అండ్ సోషల్ కంపారిజన్.
ఓకే, సో 1, 2, 3 లెట్స్ పుట్ ఎసైడ్ ఆ రెడ్లో మార్క్ చేసిన సోషల్ కంపారిజన్ చూస్తే, కాన్స్టెంట్లీ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ అగైన్ క్యాన్ కాజ్ అన్ అన్యాచురల్ ఇంక్రీజ్ ఇన్ డోపమైన్. మళ్ళీ ఇక్కడ కూడా అన్యాచురల్ ఉంది, మళ్ళీ సేమ్ ఇంపాక్ట్ దేనికి అంటే మనకి ఇప్పుడు సోషల్ కంపారిజన్ ఎట్లయిందంటే అట్లీస్ట్ ఒక 10-15 ఇయర్స్ ముందు సోషల్ కంపారిజన్ ఆలోచిస్తే పక్కింటి వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, మనం కొనుక్కోలేదు, విచ్ ఇస్ గుడ్ కదా. ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ కావాలి కాబట్టి స్త్రీలు ఫ్రిడ్జ్ కావాలనుకోవడంలో నా ఉద్దేశంలో తప్పు లేదు అనా, తప్పు లేదు, రైట్, బికాస్ దట్ ఈజ్ నీడెడ్, దట్ ఈజ్ నీడెడ్ కదా, ఫ్రిడ్జ్ కావాలి ఓకే, లేకపోతే ఇంట్లోకి ఇంకేదో కావాలి, అందరికీ సొంత ఇల్లు ఉంది మనకి లేదు, అది కూడా ఓకే ఫైన్, బికాజ్ నువ్వు లైఫ్ లాంగ్ రెంట్ టైం కడుతూ సొంత ఇల్లు ఉంటే మంచిది అని అనుకోవడంలో కూడా తప్పులేదు. బట్ మనం ఈ సోషల్ కంపారిజన్లో చాలా చీప్ అయిపోయినాం. ఓకే, చీప్ అంటే ఎవరికో డబ్బులుండి ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తే మనకెందుకు, అంతే కదా. ఎవరి దగ్గర 4-5 lakhs ఉన్నాయి అంటే ఖాళీగా ఖర్చు పెట్టుకోవడానికి, అండమానో యుఎస్ఓ దుబాయో వెళ్ళి ఒక 3-4 days ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని వచ్చేస్తే మనం ఎందుకు అసూయపడాలి వాడిని చూసి, రైట్. అది కూడా మనం ఎప్పుడు బాధపడుతున్నాం, వాడు వెళ్ళినప్పుడు కూడా బాధపడం, ఫొటోస్ పెట్టినప్పుడు, రైట్. పోయినో లే వాడికి ఫోన్ చేసి బ్రో నేను యూఎస్ వచ్చిన బ్రో అని చెప్పినా కానీ నీకేం బాధ అనిపించదు, ఇట్స్ ఓకే, వాడు వెళ్ళిండి అనిపిస్తుంది. వాడు ఎప్పుడైతే ఫోటోలు పెడతాడో మనం బ్రో అంటే దిస్ ఈజ్ వెరీ సాడ్, ఐ హ్యావ్ రెడ్ ఇట్ ఇన్ ద న్యూస్. people and guys who are at age group of 24-25 who started working, వాళ్ళ పిఎఫ్ డబ్బులు తీసి దే ఆర్ గోయింగ్ టు స్విట్జర్లాండ్ అండ్ ఆల్. అంటే ఇక్కడ స్కూల్స్ మేబీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి పిఎఫ్ డబ్బులు అంటే ఏందో తెలీదు, బట్ పిఎఫ్ ఈజ్ సంథింగ్ మ్యాండేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ టు పుట్ సమ్ మనీ సో దట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ యూ క్యాన్ యూజ్ దట్ మనీ అని చెప్పి. ఎందుకు రిటైర్ అయిన తర్వాత డబ్బులు ఉండవు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ డబ్బులు వస్తాయి, లేకపోతే పిఎఫ్ ఉద్యోగం అయిపోయిన తర్వాత డబ్బులు వస్తాయి అంటారు కదా, రిటైర్ అయితే కొన్ని డబ్బులు వస్తాయి కదా, ఆ పిఎఫ్ డబ్బులే వచ్చేది, మనకు వస్తాయి, ఆఫీస్ ఒకటేమి ఇవ్వడు. బట్ ఈ డబ్బులు తీసి వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు స్విట్జర్లాండ్ యూఎస్ అండ్ ఆల్ జస్ట్ టు ఎంజాయ్, రైట్. మన చర్చ్లో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఆ పని అయితే చేయకండి అనేది నా సిన్సియర్ రిక్వెస్ట్. కావాలంటే ఓపికంటే పర్సనల్ ఏదైనా తీసుకుని వెళ్ళండి, బట్ పిఎఫ్ డబ్బులు తీసి వెళ్ళే అంత స్టేజ్కి మాత్రం వీ షుడ్ నాట్ గో, రైట్ బ్రో. నెక్స్ట్ స్లైడ్ బ్రో. వీడియో గేమ్స్, ప్రాస్టిట్యూషన్ అండ్ సెల్ఫ్ హార్మ్. టీవీ షోస్, ఎంతమంది టీవీ షోస్ ఫోన్లో చూస్తాం? క్యాన్ యూ ప్లీజ్ రేస్ హ్యాండ్స్? సిరీస్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అగో నా దగ్గర అన్ఎక్స్పెక్టెడ్ హ్యాండ్స్ రేజ్ అయినాయి కొన్ని, రైట్. ఐ విల్ నాట్ టేక్ ద నేమ్. ఇట్ కుడ్ బి యూట్యూబ్ ఆల్సో బ్రో. టీవీ మొత్తం ఫోన్లోకి వచ్చింది కాబట్టి నా క్వశ్చన్ నేను అట్లా చేంజ్ చేసిన, టీవీలో వచ్చే షోస్ ఫోన్లో ఎంతమంది చూస్తారో అని చెప్పి. ఎక్కడైనా ఒక వీడియో కాంటెంట్ని మనం ఒక ఎడిక్షన్ లాగా కానీ, లేకపోతే అరే నెక్స్ట్ ఏమవుతుంది అన్న ఆతృత తట్టుకోలేక ఏదైతే చూస్తామో దాన్నే బింగి వాచింగ్ అని అంటారు, రైట్. సో విచ్ ఈజ్ ఆల్సో indirectly related, directly related to increasing dopamine and indirectly related to procrastination again, right. Next time aitundi OTT lo sorry Netflix lo oka episode ఎన్ని minutes ఉంటుంది? 40 minutes, 40 to 50 minutes. మనకు తెలిసిందంటే మన అందరం చాలా గొప్ప జాతికి చెందిన వాళ్ళం, రైట్. సో దట్ 40 minutes ఈజ్ ఆల్సో డిఫైన్డ్ బేస్డ్ ఆన్ సైకాలజీ. టీవీస్ మొత్తం అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఎంటైర్ టీవీ హిస్టరీ, ఎవ్రీ ఎపిసోడ్ వాజ్ 30 minutes, రైట్. బట్ ఓటీటీని 40 minutesలో పెట్టడానికి రీజన్ ఏంటి? ఎందుకు అయి ఉండొచ్చు?
ఇట్స్ ఎ మైండ్ గేమ్. ఎందుకంటే మన మైండ్స్ అన్నీ ఎప్పుడైనా ఒక షార్ప్ ఇంటర్వెల్ తర్వాత ఒక పని చేద్దామని ఫిక్స్ అవుతాం, అంతే కదా. అంటే ఇప్పుడు 11:40 అయింది అనుకో టైము, బయటికి వెళ్ళాలనుకో 12కి వెళ్దాం, రైట్, ఆ షార్ప్ కట్. మళ్ళీ 12:05 అయిందంటే ఎదర్ వీ వాంట్ టు గో ఎట్ 12:15 ఆర్ 12:30, బట్ 12:10కి బయటికి వెళ్దామని ఎవరు డిసైడ్ అవ్వరు, రైట్. ఇట్స్ వెరీ రేర్ సంబడి డిసైడింగ్ లైక్ దాట్, రైట్. ఎప్పుడైతే ఈ ఓటీటీ షోస్ 40 minutesకి వచ్చిందో, ఫస్ట్ వీళ్ళు కూడా 30 minutes చేసినారు, బట్ దే వాంటెడ్ టు డూ సంథింగ్ అండ్ దే మేడ్ ఇట్ 40 minutes బేస్డ్ ఆన్ సమ్ రీసెర్చ్. ఏదో అందరూ బోర్డ్ మీటింగ్లో కూర్చొని 40 minutes చేద్దామన్న డిసిషన్ కాదు అది. బేస్డ్ ఆన్ సమ్ రీసెర్చ్, బేస్డ్ ఆన్ సమ్ డేటా, దే డిసైడెడ్ ఇట్ హ్యాస్ టు బి 40 minutes. ఆ 40 minutes తోటి వాళ్ళ వాచ్ రేట్ ఆన్ ఆర్ ఆ సిరీస్ కంప్లీషన్ రేట్స్ హ్యాస్ ఇంక్రీస్డ్. బికాజ్ యూ వాంట్ టు స్టాప్ ఎట్ 12:30, బట్ షో 12:30కి అయిపోదు, 12:40 వరకు చూడాలి. సర్లే ఇంక 20 నిమిషాలు అయితే 1 అవుతుంది కదా అని ఇంకో షో స్టార్ట్ చేస్తాం, రైట్. సో దట్ ఈస్ ఆల్సో డిసైడెడ్ బేస్డ్ ఆన్ దట్. సో డోంట్ బీ ఇన్ అ ఇల్యూషన్ దట్ వాచింగ్ టీవీ షోస్ ఇంక్రీజెస్ యువర్ నాలెడ్జ్ అని. మన నాలెడ్జ్ సోర్స్ ఏంటి? బుక్స్, ప్రైమరీ బైబిల్, రైట్. నెక్స్ట్ నాన్ ఫిక్షన్ బుక్స్, దాంట్లో కూడా నాన్ థ్రిల్లర్, నాన్ ఫిక్షన్, రైట్. సంబడి విచ్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ హెల్పింగ్ టు గ్రో. That your primary asset is always Bible. Additionally, you can refer other books, right? ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా పేజెస్ వచ్చినాయి, రైట్. బైబిల్ని చాలా హెవీగా డిఫైన్ చేసే పేజెస్, అంటే విచ్ షోస్ యూ యునో హౌ బిగ్ వాజ్ గొలియాత్. ఇవన్నీ ఏ జనరేటెడ్ ఇమేజెస్ విచ్ ఈస్ హెల్పింగ్ అస్ హౌ ఫియర్స్ ద బైబిల్ ఈస్, రైట్. యునో సమ్టైమ్ వెన్ యూ రీడ్ ఇట్ కుడ్ బి బోరింగ్, బట్ when you think it's not, right, that has to become our knowledge source. ఇప్పుడు ఈ దీంట్లో చేసిన 20 పాయింట్స్ అన్ని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బైబిల్, రైట్. అన్నా క్యాన్ గివ్ అస్ వ్యాలిడేషన్ మేబీ లేటర్, బట్ టీవీ షోస్ కూడా, టీవీ షోస్ మనకి నాలెడ్జ్ ఇంక్రీజ్ చేయవు, డోపమైన్ రిలీజ్ చేస్తాయి, రైట్. ఇది క్లియర్, రైట్. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు టీవీ షోస్ మనకి నాలెడ్జ్ ఇవ్వవని? యాక్సెప్ట్ చేసిన వాళ్ళు మరి ఓకే. నెక్స్ట్ స్లైడ్. ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్, రిస్క్ టేకింగ్ బిహేవియర్, ఓవర్ యూజ్ ఆఫ్ కెఫైన్, క్రానిక్ స్ట్రెస్, రైట్. ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ అంటే నాకు తెలిసి మనలో ఇక్కడ ఎవరు చేసి ఉండరు, బంగీ జంప్స్, రైట్, లేకపోతే స్కై డైవింగ్, ఇట్లాంటి చేయలేదా? ఓకే, చేయకపోయినా పర్వాలేదు, మంచిదే. సో ఈ 20 సోర్సెస్ ఆల్ రిలీజ్ డోపమైన్. దీంట్లో 10 or 15 క్యాన్ బీ ఈజీలీ అవాయిడెడ్, బట్ నేను రెడ్లో మార్క్ చేసిన 2-3 థింగ్స్, జంక్ ఫుడ్ ఒకటి, షాపింగ్ ఒకటి, రైట్, సోషల్ నెట్వర్కింగ్, సోషల్ కంపారిజన్, that's very harmful. Especially social media and social comparison, right. I would say rather than social media, social comparison is killing you and your family financially, right. And spending 1 lakh 2 lakh for a pleasure is not a simple thing, ante kada. మొన్న మళ్ళీ న్యూస్లో ఐ హ్యావ్ సీన్ ఒక కూరగాయలు అమ్ముకునే ఆంటీ, ఐ థింక్ సింగిల్ మదర్, వాళ్ళ అబ్బాయి ఐఫోన్ కావాలని 3 రోజులు అన్నం మానేస్తే ఆమె కొనిచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? వాడికి ఐఫోనే కావాలి అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? సోషల్ కంపారిజన్ నుంచి వచ్చింది, రైట్. ఫోనే ఎక్కువ, నీ దగ్గర డబ్బులుంటే కొనుక్కో. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ బయింగ్ ఐఫోన్స్, ఐఎమ్ అగెయిన్స్ట్ బయింగ్ ఎనీథింగ్ విచ్ ఈజ్ ఫినాన్షియల్. నాన్ అఫోర్డబుల్ అనిపిస్తే డోంట్ బై ఇట్, right. Okay bro, next slide. So what is your answer to it? My answer is no. How many of you accept that social media is bad, good? It is the way you choose, okay. Inka more answers? Bad. Sam is saying it's bad. ఇట్స్ గుడ్, కంట్రోల్ చేసే విధానం బట్టి ఉంటుంది.
చెర్రీ, ఇట్స్ ఇట్స్ ద వే యూ యూస్. ఓకే చెర్రీ, అక్కడ మొత్తం వాళ్ళందరూ నిన్నే అంటుండ్రు. ఓకే రైట్. సో ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ టు డ్రా అ సిమిలర్ థింగ్ హియర్, దట్ మనం ఫస్ట్ 2 స్లైడ్స్కి రిలేట్ చేసుకుంటే, వెన్ యూ లుక్ ఎట్ నైఫ్, వెన్ యూ లుక్ ఎట్ ద పెన్, రైట్, what you do is completely dependent on how you want to use it. Social media is also like that. It completely depends on how you use it. I would say there is no harm at all if we uninstall the tabs. ఓకే, దాంట్లో ఏం హామ్ లేదు. నువ్వు ఏదైనా నష్టపోతావా అంటే ఏం నష్టపోవు. ఓకే, అంటే ఇప్పుడు మనం ఎట్లయిపోయినామంటే సోషల్ మీడియా ఛానల్స్ లేవు అంటే ఇంకోటి ఏదో కొత్తది దొరుకుతుంది మనకి ఫోన్లోనే. దెర్ ఈజ్ సమ్ ఆల్టర్నేటివ్, రైట్. ఇన్స్టాగ్రామ్ అన్నారు, తర్వాత స్నాప్చాట్ వచ్చింది, ఇంకేమొచ్చినాయి. ఫస్ట్ 3 రోజులో కూర్చున్న వాళ్ళు ఫటాఫట్ చెప్పాలి. ఎక్స్ వచ్చింది, ఇంకా మెటా, ఫేస్బుక్. థ్రెడ్స్ యాక్టివ్గా యూజ్ చేయట్లే కదా ఎవరు. అవునా? ఓకే ఓకే. సో గైస్, సో సి, మనం ఒక చిన్న ఫామ్ రోల్అవుట్ చేస్తాడు శామ్ గ్రూప్లో. జస్ట్ ఓపెన్ ద ట్యాప్. అది జస్ట్ fill it. There is a simple question: is social media good or bad? If you accept it is good, what is the reason? If you accept it is bad, what is the reason? మీ పేర్లు ఊర్లు ఏం కలెక్ట్ చేయదు ఫామ్. యూ క్యాన్ బీ అనానిమస్. షీట్ ఇక్కడ డిస్ప్లే చేస్తాడు. లెట్స్ లుక్ ఎట్ ద రీజన్స్ అండ్ యాజ్ ఎ గ్రూప్ లెట్స్ వ్యాలిడేట్, ఈజ్ ఇట్ బ్యాడ్, ఈజ్ ఇట్ గుడ్, ఆర్ ఈజ్ ఇట్ ఓకే టు యూస్. మీరు ఇది ఫిల్ చేసే లోపు శామ్ ఆ వీడియో కుదిరితే ప్లే చేయి.
గైస్ ఫామ్ వచ్చింది, యూ కెన్ స్టార్ట్ ఫిల్లింగ్ ఇట్. So by the time you fill the form, I just want to share something. So like 5 months back, I have decided to come out of this social media. సో ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టా డిలీట్ చేశా. సో ఆ టైంలో నాకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఐ హ్యావ్ డిలీటెడ్ ఇన్స్టాగ్రామ్. తర్వాత ఎగ్జామ్స్ అయిపోయాయి, మళ్ళీ ఇన్స్టాల్ చేసుకున్నా. మళ్ళీ ఏమో టెస్ట్ వచ్చాయి, మళ్ళీ అన్ఇన్స్టాల్ చేశా. అలా ఒక 4-5 టైమ్స్ చేశాక ఇన్స్టాగ్రామ్ నేను ఒక 2 to 3 hours వాడేటోని, ఇప్పుడు 6 hours అయిపోయింది. సో ఇలా కాదని చెప్పేసి ఐ హ్యావ్ డన్ 3 things. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టా స్టోరీ పెట్టేసా, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తున్నా నేను అని పెట్టేసి డిలీట్ చేసా. మళ్ళీ 2-3 weeks అయిపోయింది. దెన్ వాట్ హ్యాపెండ్ ఇస్ ఇన్స్టా రీల్స్ అయిపోయింది. ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ స్టార్ట్ చేసా. మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ 3 hours వాచ్ టైం అయిపోతుంది నాది. సో వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్ ఐ హ్యావ్ డీగూగులైజ్డ్ మై సెల్ఫ్. సో మనకి గూగుల్ నుంచి వీ హ్యావ్ జీ మ్యాప్స్, గూగుల్, క్రోమ్, యూట్యూబ్ అండ్ చాలా యాప్స్ ఉన్నాయి. సో వాట్ గూగుల్ ఈస్ డూయింగ్ ఇస్, వీ ఆల్ నో గూగుల్ సెట్టింగ్స్లోనే విల్ బీ హ్యావింగ్ అన్ ఆప్షన్ దాట్ ఇట్ ఫాలోస్ ఎవ్రీథింగ్ దాట్ వీ డూ. సో వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్ ఐ హ్యావ్ డీగూగులైజ్డ్ మై సెల్ఫ్. ఐ హ్యావ్ రిమూవ్డ్ ఎవ్రీ యాప్ విచ్ ఈస్ ఫ్రమ్ గూగుల్ ఫ్రమ్ మై మొబైల్. కొన్ని యాప్స్ ఖచ్చితంగా ఉండాలి, అవి తప్ప మిగతావన్నీ డిలీట్ చేశా. వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్ వాట్సాప్ ఒక్కటి ఫేస్బుక్ నుంచి ఉంది, మిగతావి డిలీట్ చేసి నౌ వాట్ ఐఎమ్ యూజింగ్ ఆర్ లైక్ సిగ్నల్ అండ్ దెన్ లింక్డ్ఇన్. నాకు ఇంతకుముందు 200 కనెక్షన్స్ ఉండే. తర్వాత ఐ హ్యావ్ బీన్ ఇన్ టు సమ్ హ్యాకథాన్స్, సమ్ వర్క్షాప్స్ అండ్ స్టఫ్, అండ్ నౌ ఇప్పుడు ఐఎమ్ ఆల్మోస్ట్ విత్ 2K కనెక్షన్స్ ఇన్ ఆన్ లింక్డ్ఇన్. సో అలా ఐ హ్యావ్ బీన్ డూయింగ్ స్టఫ్. అండ్ వాట్సాప్ కూడా నేను ఓన్లీ 3 daysకి ఒకసారి ఓపెన్ చేస్తున్నా. ఎవరైనా నాకు ఇప్పుడు మెసేజ్ చేసినా ఐ విల్ రిప్లై ఆఫ్టర్ 3 days. అండ్ ఐఎమ్ ఓన్లీ కనెక్టెడ్ విత్ పీపుల్ ఆన్ సిగ్నల్. ఇప్పుడు మీ ఫోన్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్లే స్టోర్కి వెళ్తే యూ విల్ హ్యావ్ అన్ యాప్ కాల్ సిగ్నల్. వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఆర్ యూత్ ఆర్ ద మెంబర్స్ ఆర్ హియర్ ఇస్ we can join Signal and we can create a group over there and we can have productive stuff discussed there, and we have alternative for each and every app. So that's what I was doing. That's what I want to say. That's it. Thank you. Guys, so ఇది జస్ట్ validation of what we spoke, and everybody is feeling there is no name, everything is anonymous, right? So let's look at good or bad. It's right, it all depends on how we are planning to use it, right? మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లుంది. డిప్రెస్డ్లో ఉంటే నువ్వు ఇక డిప్రెస్డే ఉంటావు, జాయ్ఫుల్ ఉంటే జాయ్ఫుల్గానే ఉంటావు. సో see, only one point that I would like to say and close this is, our day has to be influenced by prayer, right? Prayer should have, or prayer has capability to decide your mood every day, right? Yes or no? Right? So మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నిటినీ we should try to avoid those and use that time to increase our time in prayer and be closer to God. That's what I would like to say. So types of fasting అని ఒక బుక్ పంపించారు. దాంట్లో మనం ఫాస్టింగ్ అంటే ఓన్లీ
భోజనానికి మాత్రమే స్వస్తి పలికి అన్ని పనులు చేయడం. అక్కడి నుంచి దాంట్లో ఏముంటుంది అంటే యూ కెన్ ఫాస్ట్ ఆన్ ఎనీథింగ్. యూ కెన్ ఫాస్ట్ ఆన్ టీవీ. అంటే టీవీ చూడకుండా ఉండడం కూడా ఫాస్టింగే. దట్ యు ఆర్ టేకింగ్ బ్రేక్ ఫ్రమ్ టీవీ అండ్ యు ఆర్ యూజింగ్ ద టైమ్ టు బీ ఇన్ ప్రేయర్. సో ఫాస్టింగ్ అంటే మనం అన్నం మానేసి మన పనులన్నీ మనం చేసుకోవడం కాకుండా ఆ టైంని ప్రేయర్కి పెట్టుకోవచ్చు. అట్లా ఇవన్నీ మనం ఎక్కడైతే మనం టైం వేస్ట్ చేస్తున్నామని, మనం టైం వేస్ట్ అని కాదు, బట్ తినడం టైం వేస్ట్ కాదు డెఫినెట్లీ, బట్ సోషల్ మీడియా, టీవీ వాచింగ్ ఇవన్నీ టైం వేస్ట్ కాబట్టి, విచ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. దాన్ని మనం ప్రేయర్లో యూజ్ చేసుకోవడానికి, లేకపోతే ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవడానికి, సీక్ గాడ్స్ హెల్ప్ ఇన్ ఎవ్రీథింగ్. ఈరోజు మీకు మోటివేషన్ వచ్చి సోషల్ మీడియా డిలీట్ చేసేస్తా అది ఇది ఇట్లాంటి ఏమి, దట్ విల్ నాట్ వర్క్ ఎట్ ఆల్, రైట్? అన్ఇన్స్టాల్ చేయడం ఎంత ఈజీయో ఇన్స్టాల్ చేయడం కూడా అంతే ఈజీ, రైట్? ఫ్రెండ్ ఒక్క గ్రూప్లో మెసేజ్ పెట్టిండు, అది ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, మన దగ్గర మెసేజ్ లేదు, యాప్ లేదు అంటే వెంటనే 2 seconds, బికాజ్ ఇట్స్ ఫ్రీ, రైట్? సో అన్లెస్ అండ్ అంటిల్ యూ ఫిక్స్ ఇన్ యువర్ మైండ్ దట్ ఐ షుడ్ నాట్ యూజ్ దిస్, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. అండ్ ఇట్స్ అ స్లో ప్రోగ్రెస్. ఠీకే, దట్స్ ఆల్. ఓకే, లెట్స్ ప్రే ఫర్ 1 minute and then I'll give it over to Anna. Okay. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా ఈ ఉదయకాలంలో నాయన మీ సన్నిధికి చేరుకొని నాయన ఈరోజంతా నాయన మీ సన్నిధిలో గడపడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు నాయన. ప్రభువా మేము ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి ప్రభువా మందిరానికి వచ్చి ఉండగా నాయన ఈరోజంతా నాయన మీలో ఆనందముగా గడుపుటకు మీరు మాకు సహాయమును దయచేయండి నాయన. నాయన మేము వినవలసిన వాక్యం ద్వారా ప్రభు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడండి నాయన. ప్రభు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి నాయన, వారితో మాట్లాడండి నాయన. ప్రభు యేసయ్య వారు ఏ పని చేసినా ప్రార్థన పూర్వకంగా పని చేయడానికి నాయన వారికి మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాం నాయన. ప్రభు ఈ సమయాన్ని అన్నకి సమర్పిస్తూ నాయన మీరే మాకు ఈరోజు అంతా తోడుగా ఉండమని అడుగుచు యేసు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఎక్సలెంట్. ఎంతమందికి అర్థమైంది? ఏమనిపించింది ఫైనల్గా? చాలా విన్నాం కదా, ఇది కూడా ఒక అలా అనిపించిందా? ఏమైనా కొంచెం ఆలోచించాలి అనిపించిందా? అందుకే ఇది ప్రాక్టికల్ టాక్గా తీసుకున్నాం. దిస్ నాట్ ఏ సర్మన్ ఆర్ మెసేజ్ ఆర్ స్పిరిచువల్, బట్ అది కాదు, ఒక ప్రాక్టికల్గా ఆలోచించడానికి. అల్టిమేట్గా సోషల్ మీడియా ఎక్కువగా ఎఫెక్ట్ చేసేది సోషల్ మీడియా కదా. గుడ్ ఉందా అంటే 100% ఉంది, బ్యాడ్ ఉందా అంటే 500% ఉంది కదా. కాబట్టి 100% వాడేదాన్ని బట్టి ఉంటుంది, కానీ వాడేదాన్ని బట్టి కంటే కూడా మన విల్ పవర్, మన కంట్రోల్, మన ప్రయారిటీస్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. 2013 సంవత్సరంలో నేను అప్పటికి నా దగ్గర ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా బైబిల్, పాటల పుస్తకం, తర్వాత నేను మెసేజ్ ఇచ్చి డైరీలు ఒక 2-3, ఎందుకంటే అడిగి పోయినాక ఏది మాట్లాడమంటాడో దేవుడు అన్నట్టుగా అవన్నీ పట్టుకొని స్టేజ్ ఎక్కి మాట్లాడేది. ఏ స్టేజ్కి వచ్చిందంటే నా ఇంట తిరిగేటోళ్ళు బుక్కులు మోయాల్సి వచ్చేవి నావి. ఎందుకంటే మోసి నా పెద్ద బైబిల్ వాడేవాడిని. మోసి చాలా కష్టమైంది. నా ఫ్రెండ్, నా డియరెస్ట్ ఫ్రెండ్ ఎస్టెబాన్, ఆయన నుండి ఏందా పుస్తకాలన్నీ ఏందని అడిగిండు. ఆయన ఫారినర్, ఆయన అనగానే అసలు చాలా గ్రాండ్గా టక్కన ఇట్రా అని చెప్పేసి చూపించిన ఆయనకు. బైబిల్ ఓపెన్ చేస్తే ప్రతి పేజీకి ఒక పేపర్ ఉంటుంది నాకు, ఎందుకంటే మళ్ళీ ఆ పేజీలో మళ్ళీ రాసుకొని పాయింట్అవుట్ చేసినవి, స్టిక్కర్లు అతికించేవి గందరగోళంగా ఉండేది, చినిగిపోతే టేపులు అంటించినవి. బైబిలే ఇంతలా ఉండేది. ఆయనకు చూపించి నేను గర్వపడ్డా. ఇది ఇగో ఈ మెసేజ్, ఇగో ఈ పాటల బుక్, నా పాటల డైరీ నేను ఎప్పటి నుంచి వాడుతున్నా తెలుసా అంటే, స్టూపిడ్ అన్నాడు ఆయన. నువ్వు ఎక్కడున్నావు ఇంకా? ఇవన్నీ వర్షం వచ్చింది అనుకో, తడిసినాయి అనుకో, దేనికి వస్తాయి ఇవన్నీ గుర్తుకుంటా నీ దగ్గర. ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? ఇవన్నీ డిజిటలైజ్ చేస్తే ఎంత బాగుంటుంది అన్నాడు ఆయన. డిజిటలైజా ఎట్లా చేస్తారు అన్నాడు ఆయన.
నీ దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ నా దగ్గర ఉన్నాయి తెలుసా అని ఆయన చిన్న మినీ ఐప్యాడ్ తీసి చూపించింది. ఆయన దగ్గర పాటల బుక్లు ఉన్నాయి, ఆయన సర్మన్స్ ఉన్నాయి, ఆయన దగ్గర రాసుకున్న ప్రిపేర్ చేసిన నోట్స్ ఉన్నాయి, ఆయన దగ్గర 20 వర్షన్స్ బైబిల్స్ ఉన్నాయి. అవన్నీ చూసి ఐ వాజ్ షాక్. నేను ఆయన అడిగిన ఒకటి కొనియచ్చు కదా అని, వెంటనే తీసుకుపోయి ఒకటి కొనిచ్చిండు నాకు. ఒక 2 సంవత్సరాలు పట్టింది అది అలవాటు అవ్వడానికి నాకు. ఫైనల్గా అల్టిమేట్గా మీరు చూస్తే కనుక అప్పటి నుంచి నేను ఓన్లీ ఐప్యాడే వాడతాను, ఇంకేవి వాడా నేను. అంటే నేను ఎందువరకు చెప్తున్నానంటే గుడ్ ఉంది అని అంటే చాలా ఉంది. నేను చాలా వాడుతున్నాను. నేను చాలా చాలా విషయాలు. అసలు సోషల్ నెట్వర్క్ బ్యాడ్ అంటే కరోనా టైంలో బతికిచ్చిందే సోషల్ నెట్వర్క్. జూమ్ లాంటివి తెలుసా మీకు? జూమ్ యాప్ తెలుసా? జూమ్ యాప్ లేకుంటే ఏమైపోతుండేనో అనిపించింది నాకు. మళ్ళీ అది పెయిడ్ వర్షన్ అయినా కూడా డబ్బులు పెట్టి కొన్నాం. ఒకానొక టైంలో జూమ్ యాప్ను 1,20,000 రూపాయలు పెట్టుకున్నా నేను 2,000 మంది కోసం. అది చాలా ఆశ్చర్యం. అది ఎందుకొరకు చెప్తున్నానంటే అది మంచిగా ఉంది, వాడేదాన్ని బట్టి ఉంటుంది. నేను వాడే ఫోన్ ఐఫోన్, ఐప్యాడ్ సింక్ అయి ఉంటుంది, ప్రతిదీ ఎప్పుడు ఇంటర్నెట్లో ఉంటుంది, పాపప్స్ వస్తాయి, అన్నిట్లలో ఎక్కువ ఉంటుంది నాకు. అబ్బి చెప్పిన సిగ్నల్ దగ్గర నుంచి మొదలు పెడితే బ్యాంకాక్లో వాడే యాప్స్ తెలుసు నాకు. బ్యాంకాక్లో వాడే యాప్స్ మన దగ్గర వాడరు, అవి కూడా ఉన్నాయి. దాంట్లో కూడా నాకు అకౌంట్ ఉంది, బ్యాంకాక్ నెంబర్ ఉంది నా దగ్గర ఒకటి. కాబట్టి అవన్నీ ఉంటాయి కానీ దేన్ని వాడనేను. ఇన్స్టాగ్రామ్ కానీ ఇంకా వేరే ఉన్నాయి, అన్నిట్లో అకౌంట్ ఉంటుంది. మీరు చూస్తే కనుక నా పేరు సర్చ్ చేస్తే నాకు తెలియక ఒక్కొక్క దాంట్లో 4-5 అకౌంట్లు కూడా ఉంటాయి. ఎందుకంటే అది క్రియేట్ అయిందని తెలియదు నాకు. కానీ దేని మీద అంటే అందుకే బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది కదా, ఏంటది? అన్నిటినీ చేయడానికి స్వాతంత్రం. కొరింథీ 1:6-20. కానీ అన్నీ నిన్ను లోబర్చుకోకుండా క్షేమాభివృద్ధి కొరకే వాడాలి. ఆ ఒక్క వచనం చదివి మనం టీ బ్రేక్ వెళ్దాం. 1 Corinthians ఫస్ట్ లెటర్ చాప్టర్ 6 verse 20. 28 వెళ్ళా. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు స్వాతంత్రం ఉంటుంది. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ అక్కడికే వెళ్తాం. ఏంటంటే మనం ఎవరినైనా మోసం చేయొచ్చు. ఏమంటారు మీరు? ఎవరినైనా మోసం చేయొచ్చు. ఎందుకంటే 24 గంటలు నీ మీద అబ్జర్వేషన్ ఎవరికేం ఉండదు. నువ్వు తప్పు చేస్తున్నావు అని ఎవరు చూడరు. భార్యను మోసం చేయడం చాలా ఈజీ, భర్తను మోసం చేయడం చాలా ఈజీ, తల్లిదండ్రులను మోసం చేయడం చెప్పండి మీరు ఇంకా చాలా ఈజీ. ప్రైవేట్ క్లాస్ ఉందంటే అయిపోయాయి. లేకుంటే చాలా హోంవర్క్ ఉందమ్మా, మా ఫ్రెండ్స్తో కలిసి రాసుకున్నా అంటే కథం. అంటే మా కాలంలో చెప్పేది. మరి ఇప్పుడు మీరేం చెప్తున్నారు? మరి కొంచెం అడ్వాన్స్ అయిపోయారు కదా మీరేమైనా కొంచెం వేరేదేమైనా చెప్తారేమో. ఈజీగా మోసం చేయొచ్చు. అందుకే పేరెంటింగ్లో నేను చెప్తాను, చాలా సులభంగా మోసం పోయేటోళ్ళు ఈ లోకల్లో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ పేరే పేరెంట్స్ అని పిలుస్తారు, వాళ్ళని తల్లిదండ్రులని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ నమ్ముతారు కాబట్టి వాళ్ళే ఎక్కువ మోసపోతారు. అన్నిటి యందు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు. ఇది బాగుంటుంది అన్నమాట. అంటే నువ్వేం చేయాలి అంటే క్షేమాభివృద్ధి కలగజేసేది చేయాలి. మీరు 6:12 చూస్తున్నారు, నేను 10:23 చూస్తున్నా. కొరింథీలో 2 సార్లు చెప్పబడ్డ మాట ఇది. 6:12లో చెప్పాడు, 10:23లో కూడా చెప్పాడు. అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు. అంటే ఆయన ఏమంటున్నాడంటే ఆయనకు ఒక మంచి
నిర్ణయం తీసుకుంటాడు. నాకు క్షేమాభివృద్ధి ఏదైతే కలగజేస్తుందో దాన్ని మాత్రమే చేస్తాను అనేది ఆయన డిసైడ్మెంట్. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు నువ్వు మోసం చేసి ఒక తప్పు పని చేస్తున్నావు అనుకో, నువ్వు మోసం చేసి అది ఎవరికి లాసు తెలుసు? అల్టిమేట్గా మొట్టమొదట నీకు లాస్, అది నీకు నష్టాన్ని తీసుకొస్తుంది. తర్వాతనే అది ఎఫెక్ట్ చేస్తుంది నీ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ను, లేకుంటే నీ కల్చర్ను, కమ్యూనిటీని అది ఎఫెక్ట్ చేయొచ్చు తర్వాత. కానీ అల్టిమేట్గా డైరెక్ట్గా హిట్ ఏంటంటే నీకే కదా. ఫస్ట్ నువ్వు ఇబ్బంది పడతావు, తర్వాత నీ ఫ్యామిలీ ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పుడు చాలా చాలా డైవర్షన్స్, డిస్ట్రాక్షన్స్ అవన్నీ ఉన్నాయి మీ లైఫ్లో. మేము చాలా సంతోషపడుతున్నాను నేనైతే. ఎందుకో తెలుసా, మా టైంలో ఇన్ని రకాలైన అవకాశాలు లేవు. కాబట్టి ప్రైజ్ గాడ్ ఫర్ దట్. కొన్నిసార్లు మిమ్మల్ని మీ గురించి ఆలోచించినప్పుడు, ఈ జనరేషన్ ఆలోచించినప్పుడు చాలా చాలా జాలి అనిపిస్తుంది నాకు. పాపం ఏం చేస్తారనిపిస్తుంది నాకు. ఈ మధ్యలో ఒక తల్లి వచ్చి చెప్తుంటాం వాళ్ళ పిల్లల గురించి, నాకు ఆమె కోపంగా చెప్తూ ఏడుస్తుంటే నాకేం అనిపించలేదు. ఎందుకంటే పాపం సో మెనీ డైవర్షన్స్. బయటికి వెళ్ళినాక చాలా ఉన్నాయి. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఒకటి, తర్వాత వాళ్ళు పెరిగిన వాతావరణం ఒకటి. వాళ్ళ డాడీ ఎప్పుడు ఒక్కసారి కూడా ఒక దెబ్బ కొట్టలే, ఒకటి గట్టిగా హెచ్చరించలే అని చెప్పింది. అయిపోయి నాశనానికి నాంది, అది నాశనానికి నాంది. గద్దించలేదు, దెబ్బ కొట్టలేదు అంటే నాశనానికి నాంది. ఆఖరికి ఏందయ్యా అల్టిమేట్ అంటే, వాడు గంజాయి తాగుతూ దొరికాడు, గంజాయి దొరికింది మన దగ్గర. నేను మన సంఘస్థల గురించి చెప్తున్నా మీకు. గంజాయి దొరికింది దాని దగ్గర, వాడు ఎఫెక్ట్ అయ్యాడు, పోలీస్ స్టేషన్లో వేశారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయ్యింది. ఎటువైనా వాళ్ళకి తప్పదు కాబట్టి, వాళ్ళ పాస్టర్ నాకు తప్పదు కాబట్టి పోయి పోలీసు వాళ్ళని మేనేజ్ చేసి, ఒక అడ్వకేట్ని పెట్టి వాడిని బయటికి తీసుకొచ్చి, అని బెదిరించి, తిట్టి, కొట్టి చేసిన తర్వాత నెల తర్వాత మళ్ళీ సేమ్. ఈసారి దొరకకుండా చేస్తా అన్నాడు. సరే, ఎక్సలెంట్. అంత మార్పు అని వచ్చింది కనీసం. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మార్పు అనేది అసలు నేను అస్సలే నమ్మను ఒకడు మారుస్తే ఇంకోటి మారుతాడని. మార్చగలిగిన శక్తి దేవుడికి తప్ప ఏ మనిషికి లేదు. ఎప్పుడన్నా నేను కూడా మీకు చెప్పిన అనుకో, నేనేం నమ్మను మీరు మారుతారని. నా ప్రార్థనంతో ఒకటే దేవుడు మిమ్మల్ని మార్చాలని. కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి. అంటే మా టైంలో ఇంత ఒక ఆల్మోస్ట్ 20 years వచ్చిన దాకా కూడా పెద్దగా ఇంత తెలివి జ్ఞానం లేదు. చెర్రీని ఏజ్ ఎంత? 13. చెర్రీని అడగండి, చాలా విషయాల్లో నాలెడ్జ్ ఉంటుంది. మైకేల్ని అడగండి, మిరకేల్ని అడగండి, చాలా విషయాల్లో చెప్తారు. సోషల్ నెట్వర్కే కాదు, చాలా విషయాల్లో చెప్తారు వాళ్ళు. అంత ఓపెన్నెస్ ఎందుకుందంటే అంత ఎక్కువగా చెడిపోవడానికి, అంత ఎక్కువ నాశనం అవ్వడానికి కూడా ఉంది. మంచిగా వాడితే మంచిగా ఉంటుంది, మంచిగా వాడకపోతే నష్టపోతారు. కాబట్టి మంచి ప్రాక్టికల్ టాక్ నాకు తెలిసి మీరు ఆ కొత్త పదాలు అవన్నీ కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఆలోచింపజేస్తాయి అనుకుంటున్నాను. కాబట్టి మనం వేస్ట్ చేస్తున్నామా, ఇన్వెస్ట్ చేస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా కొంతమందికి అసలు ఎక్కదు. ఎందుకంటే మాదేదో మా కథ ఏదో మాకుంది, నువ్వేమైనా చెప్పి మీటింగ్ పెట్టినావు కదా, వచ్చినాం కదా ఇక దీనిగా అయితే అన్నట్టుగా కూడా వింటారు మీరు. కాబట్టి ఇట్స్ ఓకే, చెప్పే బాధ్యత మాకుంది, తీసుకొని వెళ్తావా లేదా అనేది మీ ఆలోచన. తప్పకుండా అట్లాంటి మన చర్చిలో చాలామంది మన స్టీవర్డ్స్గా కానీ లేకుంటే మహేంద్రన్ లాంటి వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళని ఒక మంచి గైడ్గా మీరు తీసుకోండి. ఏదైనా విషయాలు ఉంటే హౌ టు ఓవర్కమ్, వాట్ ఈజ్ వాట్ అండ్ ఎవ్రీథింగ్. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తర్వాత కూడా మీరు మాట్లాడవచ్చు, తర్వాత కూడా మీరు ఆలోచించవచ్చు. ఇది ఏదైతే నోట్స్ ఉందో అది మీ గ్రూప్లో కూడా షేర్ చేస్తాం. మళ్ళీ కూడా మీరు మళ్ళీ చదవండి, మళ్ళీ ఆలోచనకు రండి, ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలుసుకోండి. కాబట్టి ఓపెన్గా ఉండండి. మీరు రియాలిటీలో బ్రతకండి. మోసం చేసుకుంటూ, మోసపోయి నటిస్తూ ఏం బ్రతకకండి కదా. కొంతమంది బాగా చాలా మంచోళ్ళమని కదా చూడగానే, అసలు వాళ్ళని చూడగానే మనం సోషల్ నెట్వర్క్లో అప్పుడప్పుడు ఏదైనా ఓపెన్ చేయగానే సుప్పివి సుప్పనాథి అనే పాట ఏదో వస్తుంది. ఏందది చెప్పండి
చెప్పండి, మీకు వచ్చి నాకు తెలుసా పాట పెరి. కాబట్టి నటన ఆపేయండి ఇక. కాబట్టి నిజంగా జీవించండి, జాగ్రత్తగా జీవించండి, యథార్థంగా జీవించండి. అన్నిటికీ రేపు దేవుడి దగ్గర లెక్క చెప్పాలని బ్రతికి భయం కలిగి బ్రతకండి. ఏమేన్ రైట్. ప్రార్థన కూడా అయిపోయింది కాబట్టి విల్ గో ఫర్ టీ బ్రేక్.